కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 to 20. 18 నుంచి 20 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరచును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. You know, God says, I will destroy the wisdom of the wise. ఈ లోక జ్ఞానమును నేను నాశనం చేస్తాను, వివేకమును శూన్యపరుస్తాను అన్నాడు. Verse 20 says, has not God made foolish the wisdom of the world? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా అని 20వ వచనంలో రాయబడింది. Now what is the wisdom of the world? ఈ ప్రపంచం యొక్క జ్ఞానం అంటే ఏమిటి? We see it all around us, right? Advances in science, technology, healthcare, travel. మరి ఈ లోకపు జ్ఞానము మన చుట్టూ ఉన్న సైన్స్ ని చూసినా, టెక్నాలజీని చూసినా, మనం ప్రయాణిస్తున్న విధానాన్ని చూసినా, మరి వైద్య రంగంలో చూసినా ఈ లోకపు జ్ఞానం మనకు కనపడుతుంది. You know, today for example, of all the scientists that lived from the beginning, 50% of the scientists are alive today, they say. అయితే So many scientists have been born in the last 40-50 years. గత 40-50 సంవత్సరాల్లో ఈ లోక తీరును మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో పుట్టిన లేదా శాస్త్రవేత్తలుగా పరిణమించిన వాళ్ళందరినీ మనం గమనిస్తే, వాళ్ళలో ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు 50% మంది శాస్త్రవేత్తలు ఈ 30-40 సంవత్సరాల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు శాస్త్రవేత్తల సంఖ్య పెరిగింది అని ఒక సర్వే చెప్తా ఉంది. The knowledge and information that has been generated in the last 30 years is more than what is generated in the previous 5,000 years. గత 30 సంవత్సరాల్లో మరి సేకరించబడిన సమాచారం గాని, జ్ఞానం గాని సంగతిని మనం ఆలోచించినట్లయితే గత 55,000 సంవత్సరాలుగా మరి ఈ ప్రపంచంలో జ్ఞానం సంపాదించిన దానికంటే ఎక్కువగా మరి ఈ 30 సంవత్సరాల్లోనే అనేక రకాలైన సమాచారము, జ్ఞానము వ్యాప్తి చెందినట్టుగా మనం చూస్తాం. 50% of the college graduates are going into jobs that were never there when they were born. మరి 50% మంది యువతని మనం చూసినట్లయితే వాళ్ళు పుట్టినప్పుడు లేని ఉద్యోగాల్లో ఇప్పుడు వారు ఉద్యోగ ప్రవేశం చేస్తా ఉన్నారు. You know, and this kind of, there is a knowledge explosion. ఒక జ్ఞానము మరి ఒక విస్ఫోటనం లాగా ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. See, take the medicine, surgery, మరి amazing things have happened in the last 40-50 years. గత 40-50 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే మందులు కానీ, మరి శస్త్రచికిత్సలు చేస్తున్న విధానంలో వచ్చిన టెక్నాలజీ కానీ, మరి ఎప్పుడూ లేనంతగా మరి ప్రపంచంలో ఆ విధంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రబలినట్టుగా మనం చూస్తాం. See how things have changed in the world of travel. ప్రయాణాల్లో కూడా ఈ సాంకేతికత ఎలా మరి ఉపయోగపడుతుంది, ఎలా మరి విస్తరించిందో మనం చూడొచ్చు. Till the 19th century, people traveled on horseback or bullock cart or donkeys, by road or by ships when they were in sea. 19వ శతాబ్దపు చివరి కాలంలో మనం చూసినట్లయితే చివరి కాలం వరకు కూడా ప్రజలు గుర్రాల మీద, లేకుంటే గాడిదల మీద, లేకుంటే ఓడల మీద ప్రయాణం చేయడం మనం చూసాం. You know, but today, aeroplanes, bullet train, space shuttle. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి అందరూ విమానాల్లో ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి బుల్లెట్ మించిన వేగంతో బుల్లెట్ లాంటి వేగంతో ప్రయాణం చేసే రైళ్లలో ప్రయాణిస్తా ఉన్నారు. మరి స్పేస్ షటిల్స్ అని అంతరిక్షంలోకి వెళ్లే వాహనాలు కూడా తయారయ్యాయి. Space shuttle can travel at the speed of 25,000 miles per hour. గంటకు 25,000 మైళ్ళు ప్రయాణించగలిగిన మరి సామర్థ్యంతో మరి స్పేస్ షటిల్స్, అంతరిక్ష నౌకలు రూపొందించబడ్డాయి. That if you travel in a space shuttle, you will reach Hyderabad to Delhi in 5 minutes. మరి ఆ స్పేస్ షటిల్ లో కనుక మనం ప్రయాణం చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. So why does God say, the Bible says, has not God made foolish the wisdom of the world? అయితే ఎందుకు బైబిల్లో ఈ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడని రాయబడింది?
The answer is, what did this wisdom achieve? ఎందుకు అనంటే దానికి జవాబు రావాలంటే ఈ లోకపు జ్ఞానము ఏమి సాధించింది అనే విషయాన్ని మనం చూడాలి. Has this world become a better place? ఈ విధంగా ఈ లోకంలో జ్ఞానం విస్తరించడం చేత ఈ లోకము నివాసయోగ్యమైన, మానవులకు నివాసయోగ్యమైన మంచి లోకముగా మారిపోయిందా? Become a worst place? అలా కాదు, భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది భూమి. Is it become a safer place? ఇది ఏమైనా సురక్షితమైన ప్రాంతంగా మార్చబడిందా ఈ జ్ఞానం చేత ఈ భూమి? Is more dangerous? లేదు, ప్రమాదకరమైన లోకముగా మార్చబడింది. ఇంకా జ్ఞానం Is it a happier place because of this wisdom? ఈ జ్ఞానం పెరగడం చేత ఇదేమైనా సంతోషకరమైన నివాసయోగ్యమైన భూమిగా మారిందా? No, there are even more broken families. ఇంకా లోకంలో ఇంకా విరిగిపోయిన కుటుంబాలు సంఖ్య పెరుగుతూ ఉంది ప్రపంచంలో. More medicines, better medicines, but there are more diseases also. వైద్య రంగంలో చూసినట్లయితే మందులు పెరుగుతూ ఉన్నాయి, రోగాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. More specialists, more experts, but more diseases also. నిపుణులు ఉన్నారు, ప్రత్యేకమైన విద్యను అభ్యసించిన వారు వైద్య రంగంలో ఉన్నారు, కానీ అంతు చిక్కని వ్యాధులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. And we have more money also now, right? ఇప్పుడు మనకు చాలా డబ్బు ఉంది చేతులలో. Double income homes, but broken family. ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటారు, కానీ ఇంట్లో శాంతి సమాధానం లేని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. Big money, but small character. మరి పెద్దగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, మరి వ్యక్తిత్వంలోకి వచ్చేసరికి చిన్న వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. We behave cheaply. మనము చాలా చీప్ గా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. See, that's what it means. World has not become God. It's foolishness. అందువల్ల దేవుడు మరి ఈ లోక జ్ఞానము ఇవేవి మనుషులకు సాధించి పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు అది వెరితనముగా చేయబడుతుంది అన్నాడు. Gospel appears foolishness. That is another చాలా wisdom of the world. మరి ఈ లోకంలో ఉన్న జ్ఞానం చేత వాళ్ళకి ఏమి కనుక్కున్నారంటే సువార్త వాళ్ళకి వెరితనం అయిపోయింది ఈ లోకపు జ్ఞానం చేత. So, as youth, as young people, which is the line you are choosing? Are you choosing God's wisdom or are you choosing the world's wisdom? కాబట్టి యవనస్తులుగా మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోక జ్ఞానం వెంట అనుసరిస్తున్నారా, మీరు దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తున్నారా అనే విషయం మీరు ఆలోచించాలి. If you are seeking the wisdom of the world, it's going to end in tragedy. మరి ఈ లోకపు జ్ఞానాన్ని కనుక మీరు అనుసరించిన వారుగా ఉన్నట్లయితే మీ జీవిత అంతము విషాదంతో కూడి ఉంటుంది. What is the difference between the wisdom of God and wisdom of the world? దేవుని జ్ఞానానికి ఈ లోకపు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? Wisdom of the world comes with human reasoning, common sense thinking. ఈ లోకపు జ్ఞానము మరి ఆలోచన, మనిషి ఆలోచనలోంచి, మనిషి తర్కంలోంచి పుట్టింది. Wisdom of God comes from God by reading God's word and obeying His Spirit. దేవుడి జ్ఞానము దేవునికి విధేయత చూపించడం ద్వారా, ఆయన ఆత్మ నడిపింపుకు లోబడడం ద్వారా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. Wisdom of the world is temporary. It brings immediate access or immediate benefits. మరి ఈ లోకపు జ్ఞానము అది తాత్కాలికమైంది. అది తాత్కాలికమైన సుఖాలను, తాత్కాలికమైన ఆనందాలను, తాత్కాలికమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. Wisdom of God takes you to an eternal thing. It glorifies God. It benefits others while you live on earth. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అయితే అది దేవుడి నుంచి వచ్చిందిగా ఉంటుంది, అది నీకు ప్రయోజనకారిగా ఉంటుంది, నీ వల్ల ఇతరులకు కూడా ప్రయోజనకారిగా ఉంటుంది. James 3:17 says, wisdom of God is pure and humble and merciful and sincere. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ నిండినది. The Bible says the wisdom of the world is, James 3:14-16, jealous, selfish, boastful, manipulative. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అయితే ఈ లోకపు జ్ఞానం ఏం చేస్తుందంటే మీ హృదయంలో, యాకోబు 3:14, మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును అది పుట్టిస్తుంది. What is the result of the wisdom of the world? ఈ లోకపు యొక్క జ్ఞానము దేన్ని తీసుకొని వస్తుంది? It brings confusion into your life. నీ జీవితంలో గందరగోళాన్ని తీసుకొని వస్తుంది. It brings boastfulness and selfishness into your life. నీ జీవితంలో స్వార్థాన్ని తీసుకొని వస్తుంది, గర్వాన్ని తీసుకొని వస్తుంది. It brings emptiness in your life. నీ జీవితంలో శూన్యాన్ని తీసుకొని వస్తుంది. And eventually takes you to destruction. ఇది మనల్ని నాశనానికి తీసుకొని పోతుంది. The wisdom from heaven leads to righteousness. It leads to peace. మరి దేవుడి నుంచి వచ్చే జ్ఞానము సమాధానకరమైంది, అది సమాధానానికి మరి నడిపిస్తూ ఉంది. Peace among your problems.
నీ సమస్యల మధ్యలో సమాధానం వస్తుంది నీకు. It brings eternal joy. అది నిత్య సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తుంది. So what do we choose? In other words, the wisdom of the world is do whatever you want now, but wisdom of God is do what pleases God, that lasts forever. దేవుని యొక్క జ్ఞానము అనంటే అది ఎప్పటికీ నిలిచి ఉండేదిగా, దేవుడిని సంతోషపరిచేదిగా ఉంటుంది. దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తుంది. ఈ లోకపు జ్ఞానం అయితే నిన్ను ఏది సంతోషపరుస్తుందో అది చేయమని చెప్తూ ఉంటుంది. And we have to make this choice in life. What are we following? It's very attractive to follow the wisdom of the world. ఈ లోకపు జ్ఞానము అనుసరించడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే మనం ఎంపిక చేసుకోవాలి. మనం ఈ లోక జ్ఞానాన్ని అనుసరిద్దామా, దేవుని జ్ఞానాన్ని అనుసరిద్దామా. One man of God gave an example. ఒక దేవుని సేవకుడు ఈ విధంగా ఒక ఉదాహరణ ఇచ్చాడు. He said life is like a funnel. Funnel అంటే కెరోసిన్ పోర్ చేస్తున్నారు. మరి మన కొలత పాత్ర అంటే కిరోసిన్ పోసే ఒక కొలమానం, ఏదైనా ఆయిల్ పోసే కొలమానం ఉంటది కదా, ఆ కొలమానం కొలపాత్ర లాగా ఉంటుంది లైఫ్ అంటే. Funnel has two ends. One is a wide end and one is a narrow end, కదా. మరి ఆ నూనెలు పోసే దాంట్లో పైదేమో పై భాగం పెద్దగా ఉంటుంది, దాని కింద ఏమో సన్నగా ఉంటుంది. Each one of us, we are sitting, he said, in one end of the funnel. మరి మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఏదో ఒక కొన వైపు మనం ఉంటూ ఉంటాం. Everybody in the world. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా somewhere in that funnel. మనము ఆ ఫన్నెల్లో ఉంటూ ఉంటాం. If you're following the Lord, your life is starting at the small opening. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించే వాడిగా నువ్వు ఉన్నట్లయితే ఆ కింద వైపు ఏ విధంగా సన్నగా ఉంటుందో ఆ విధంగా మొదలవుతుంది మన జీవితం. And if you're without God, you're starting life in the wide end of the funnel. మరి నువ్వు దేవుడు లేకుండా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నట్లయితే పన్నెల వైపు పెద్దగా ఉండే వైపు నుంచి నీ జీవితం ప్రారంభమవుతుంది. That means you have a lot of choices. You can do what you like. దాని అర్థం ఏమిటంటే పెద్దగా ప్రారంభం అవడం అంటే ఏమిటంటే నీకు చాలా ఎంపికలు ఉంటాయి. నువ్వు ఏది అనుకుంటే అది చేయవచ్చు. Nothing wrong in whatever you do. నువ్వు ఏం చేసినా దానిలో తప్పు లేదని అనిపిస్తుంది. If you like it, do it. If it feels good, do it. నీకు నచ్చితే చెయ్యి, నీకు చేయాలనిపిస్తే చెయ్యి. Don't be bothered about what your conscience says. నీ యొక్క మనస్సాక్షి నీకు ఏం చెప్తుందనే విషయాన్ని గురించి ఆలోచించబాకు, పక్కన పెట్టి. And initially it looked like a lot of freedom. అప్పుడు మనకి చాలా పెద్ద ప్లేస్ లో మనం ఉన్నాం, చాలా స్వతంత్రం ఉంది అనిపిస్తుంది. But as you go in, you'll find that it is getting narrower and narrower. అయితే నువ్వు నీ ప్రయాణం మొదలుపెట్టి నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ ఫన్నెల్ చివరిలో సన్నగా అయినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వు సన్నగా చేయబడుతున్నట్టుగా అనిపిస్తుంది. Your choices begin to become lesser. నీ యొక్క ఎంపికలు తక్కువ కావడం ప్రారంభమవుతుంది. Your habits begin to enslave you. నీ యొక్క కోరికలు, నీ యొక్క అలవాట్లు నిన్ను బానిసగా చేస్తాయి. The things you felt happy, now you're not very happy with that. నువ్వు ఏదైతే సంతోషం అనుకున్నావో అవి నిజంగా సంతోషం ఇవ్వనిగా తయారవుతాయి. If you're in a wrong relationship, you lose your character. Life is never the same again. నువ్వు తప్పుడు సంబంధంలో ఉన్నట్లయితే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. నీ జీవితం మరలా బాగు చేసినట్టుగా నీకేం అనిపించదు. And you can't come out also. Now you only have to go forward. నువ్వు వెనక్కి రాలేవు. ఇక ఆ పన్నెల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడమే నువ్వు చేయగలిగావు, వెనక్కి మాత్రం రాలేవు. On the other hand, if you're starting your life with the Lord, you're starting at the narrow end. అయితే దానికి వ్యతిరేకంగా మనము ఆ పన్నెల్లో ఆయిల్ పోసే దాంట్లో చివరి నుంచి ప్రారంభించినాం అనుకుందాం. చివరి చిన్న కొన నుంచి ప్రారంభించాం. So how will life look? Life will look sometimes as life is a disadvantage compared to others. ఇతరులతో పోలిస్తే, ఆ పైన ఉన్న వాళ్ళతో పోలిస్తే మనము చాలా చాలా కొద్దిగా ఉంది నా జీవితం, చాలా చిన్న పరిధిలో ఉన్నాను నేను అనిపిస్తుంది. ఫ్రీడమ్ లేదు దీంట్లో, టు డు వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు స్వతంత్రత లేకుండా ఉంది అని అనుకుంటూ ఉంటాం. యు కెనాట్ ఫాలో వాట్ ఎవర్ యు లైక్. నేను అనుకున్నాయని నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటావు. Restricted by God's rules, don't do that, don't do this. మరి ఆ చిన్న కొలపాత్రలో చిన్నగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనల్ని నియంత్రిస్తుంది. అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తుంది దేవుని వాక్యం. Shouldn't see that. ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. The choices are restricted by God's rules in your life. మన జీవితాల్లో మన ఎంపికలు దేవుని యొక్క నిబంధనల చేత మరి కప్పబడినట్టుగా మనం చూస్తాం. But as you move forward, you see something amazing happening. అయితే ఆ విధంగా నువ్వు పైకి జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు నీ జీవితంలో జరగడం చూస్తావు. You see a path opening. అప్పుడు నీకు ఒక మార్గం తెరవబడ్డాన్ని నువ్వు చూస్తావు. Path is not getting closer, you find it is opening. అది ఇంకా కుంచుకుపోయిన మార్గం కాదు కానీ వెడల్పు చేయబడిన మార్గాన్ని, విశాలమైన మార్గం నీకు కనపడుతుంది. You see a freedom
only God can give you. దేవుడిచ్చే స్వతంత్రత నువ్వు అనుభవిస్తావు, దేవుడిచ్చే స్వేచ్ఛను నువ్వు చూస్తావు. Freedom from death, freedom from fear. ఆ మరణం నుంచి భయము, మరణ భయం నుంచి మనకు విడుదల కలగడం చూస్తాం. And that's when you realize God's rules were not to restrict me, but to give me the best in life. అయితే దేవుడి నిబంధనలు, దేవుడి నియమాలు నా జీవితాన్ని మరి అది అణిచివేయడానికి కాదు, ఆయన నాకు స్వతంత్రతనివ్వడానికే దేవుడు నా జీవితంలో నియమాలు పెట్టాడనే విషయం అర్థం చేసుకుంటాం. As you come into the true freedom, everything else, you realize you have the greatest freedom in this world, in the Lord Jesus Christ. ఆ విధంగా నువ్వు పైకి వస్తున్న కొలది అప్పుడు నువ్వు గుర్తిస్తావు, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రం ఉందనే విషయాన్ని నువ్వు గుర్తిస్తావు. So we must all seek this wisdom of God in our lives. ఈ జ్ఞానాన్ని మనము మన జీవితాల్లో మనము దాన్ని కోరుకునే వారంగా, దాన్ని వెంబడించే వారంగా ఉండాలి. I'll say few things before we close. How do we come to this wisdom of God? How do we attain this wisdom of God? ఈ దేవుని జ్ఞానాన్ని ఏ విధంగా మనం పొందుకోవాలనే విషయాలను కొన్ని సంగతులు నేను మీకు చెప్తాను. It doesn't start with your intelligence. It starts with your fear of the Lord. ఇది Fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందలి భయము జ్ఞానమునకు ఆరంభము, లేదా యెహోవా యందలి భయము జ్ఞానాన్ని పుట్టిస్తుంది అనే మాట బైబిల్లో ఉంది. Proverbs 9:10 లో ఉంది. సామెతలు 9:10లో మనం ఆ విషయాన్ని చూస్తాం. How do you find with fear of God? What do you add? You add God's words, wisdom. నువ్వు దేవుని వాక్య ప్రకారం, దేవుని భయంతో జీవించడం అంటే ఏమిటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. Psalm 119:105 says, your word is a lamp to my feet and a light to my path. 119వ కీర్తన 105వ వచనంలో మనం చూస్తాం, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపము అనే సంగతి. Why do you need a light to your path? నీకెందుకు నీ మార్గంలో నీకు వెలుగు కావాలి? When there is light, do you put a light? No. When there is darkness, you put a light, right? So Manu, we live in a dark world. You need God's word every step of your life. మనము చీకటితో నిండిన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన ప్రతి అడుగుకు వెలుగు కావాలి. అందుకనే వాక్యం అనే దీపం మనల్ని నడిపించాలి. Must be careful. We must ask the Lord. Lord, lead me. Even small things, God will show you. కాబట్టి దేవుణ్ణి అడగాలి మనం. చిన్న చిన్న విషయాలైనా సరే, ప్రభువా నన్ను నడిపించు, నాకు నడిపింపు కావాలని అడగాలి మనం దేవుణ్ణి. Yesterday I was looking at Amazon for something and I thought this is the right thing for me. We need this in our house. I looked at that. మరి నిన్న అన్న అమెజాన్ లో ఒక ఇంటికి అవసరమైన ఒక వస్తువు గురించి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక వస్తువును కనుక్కొని ఇది నా ఇంట్లో ఉండవలసిన సరైన వస్తువు అని అనుకున్నారు. And then we said, told Janice, let us pray about it. After our prayer, we'll buy. మళ్ళా జానసక్కతో ఆ విషయాన్ని ఆయన చర్చించి ఇది మన ఇంటికి కావాలా వద్దా ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుదాం అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. We prayed about it and then I checked in Amazon. The app is not opening for me. మరి ప్రార్థన చేసి ఆ వస్తువు కొనడానికని అమెజాన్ ని ఓపెన్ చేసినప్పుడు అసలు ఆ యాపే ఓపెన్ అవ్వట్లేదు. And network is Jio network. It is coming nicely everywhere. It's not BSNL. The app is not opening. మరి అది ఒక నెట్వర్క్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తే అది బిఎస్ఎన్ఎల్ కాదు, జియో. కాబట్టి ఎక్కువగా ఉంది, నెట్వర్క్ ఎక్కువగా ఉంది, కానీ అది మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. Other things are opening. News is opening. YouTube is opening. This is not opening. మరి న్యూస్ ఓపెన్ అవుతున్నాయి, మరి ఇంకొకటి ఓపెన్ అవుతున్నాయి, కానీ ఈ అమెజాన్ లో కొందాం అనుకున్నది మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. So that time I shouldn't be stubborn saying I want this. I should be willing to leave it. So we left it. God will show what we want and we left it. కాబట్టి ఇక్కడ దొరకలేదు కాబట్టి మళ్ళీ రేపు ప్రయత్నం చేద్దాం, ఎల్లుండి ప్రయత్నం చేద్దాం అనుకోకుండా, వేరే యాప్ లో ప్రయత్నం చేద్దాం అని అనుకోకుండా, ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు ఈ విధంగా ఓపెన్ చేయకుండా మరి ఇది మా ఇంటికి ఇది అవసరమైందని మేము భావిస్తున్నప్పటికీ దేవుడు వద్దని చెప్తున్నాడని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాం. If I had impulsively brought it that point of time, God would have given that. మరి ఒకవేళ నేను ఖచ్చితంగా నా మనసు కోరుకుంటుంది, నా భావోద్వేగాలు అది కావాలని అడుగుతుంది కాబట్టి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే దేవుడు అది నాకు ఇచ్చి ఉండవచ్చు. Before prayer, I could have just bought it. ప్రార్థన చేయకుండానే అది నేను తెచ్చుకోవచ్చు ఇంటికి. Maybe I would have got it also. అది నేను పొందుకోగలను కూడా. So your word is a lamp to my feet. It shows me where I should go, where I should not go. అందువల్ల దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం ఏమిటంటే మన పాదములకు దీపం లాగా దేవుని వాక్యం, మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదో దేవుని వాక్యం మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది, గైడ్ చేస్తుంది. As believers, God has given you a Holy Spirit. The Bible says He will teach you all things. కాబట్టి ఆయన విశ్వాసులుగా మనకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.
పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తాడు, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో. John 14:25 says, He will teach you. That means He will show you what is right. He will push you up. If you are wrong track, He will bring you back. He will help you to take godly decisions. యోహాను సువార్త 14:25 ఆదరణకర్త పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అవసరమైన వాటిని మన జీవితంలో మనకి ఇస్తాడు, అనవసరమైన వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు పరిశుద్ధాత్ముడి మీద మనం ఆధారపడుతూ. And we can walk in this wisdom daily. ఆ జ్ఞానంలో మనం ప్రతిరోజు నడుస్తాం, దేవుడి వాక్యపు జ్ఞానంలో. James 1:5 says, if any of you lacks wisdom, what should you do? Ask God who gives generously. కాబట్టి ఎవరికైనా యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడో అతడు దేవుని అడగవలను, అప్పుడు అది తనకు అనుగ్రహింపబడిన ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అని రాయబడి. Ask God, God give me wisdom to understand. Don't rush the such times. Be peaceful. Take one day, but don't rush. God will show you. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా చేయాలనిపించినప్పుడు వెంటనే మనకు అనిపించిన వెంటనే చేయకుండా, పరిగెత్తి దాన్ని చేయకుండా మనం ఒకరోజు ఆగుదాం, ఆగి దేవుణ్ణి అడుగుదాం, దేవా ఇది చేయాలా వద్దా అనే విషయం. And the last thing about wisdom is you must walk with godly people, wise people, people who depend on God. You must walk on such. There are Christians who say they're Christians, but they don't depend on Lord. There are some who depend on the Lord. Walk with such people. కాబట్టి చాలా మంది క్రైస్తవుల్లో మనకు చాలా కోకొల్లలుగా మనుషులు కనపడతారు, కానీ ఆ క్రైస్తవుల్లో కూడా ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నారో అటువంటి వారితో మనము నడవలసిన అవసరం ఉంది. Such people must be your best friends. అటువంటి వాళ్ళు నీకు మంచి స్నేహితులుగా ఉండవలసిన అవసరం ఉంది. Talk to such people before you take any decision. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అటువంటి వాళ్ళతో మాట్లాడి నువ్వు నిర్ణయం తీసుకో. So wisdom is practicing what God tells you, not theory, knowledge. Choices you make, it reflects in your wisdom. కాబట్టి జ్ఞానం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కాదు. జ్ఞానం అంటే ఏమిటనంటే దేవుడు చెప్పిన ప్రకారం నీ జీవితంలో అభ్యాసం చేయడం, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించడమే జ్ఞానయుక్తంగా జీవించడం అంటే. It is about pursuing eternal things and not temporary things. అది మనము నిత్యత్వపు విషయాల గురించి మనం ఆలోచించి వాటి వెంట పడ్డమే జ్ఞానం అంటే. ఈ లోకపు అశాశ్వతమైన విషయాల గురించి మనం వాటి వెంట పడ్డం కాదు. That is what I wanted to share. అది నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకున్నాను. The wisdom of the world looks very impressive when you see today iPads and Wi-Fi and everywhere, but it is foolishness. It has not made us a better. It has not made us better human beings. It has not made the world a better place. కాబట్టి foolishness. Don't get attracted to it. Use it. Use it to your advantage. There are many things you can share the gospel with technology. Use it, but don't get enslaved by it. ఈ లోకపు జ్ఞానము చాలా ఆకర్షణీయంగా మనకు కనబడుతుంది. ఐప్యాడ్లు లేకపోతే టెక్నాలజీ, వాటిని మనం ఉపయోగించుకుందాం, ఉపయోగించుకొని సువార్త చెప్పొచ్చు. టెక్నాలజీ ఉపయోగించుకొని మనం సువార్త చెప్పొచ్చు, టెక్నాలజీ ఉపయోగించుకొని మనం నేర్చుకోవచ్చు. కానీ మనం ప్రిపేర్ కర్మం చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అది మనకు చాలా రకాలుగా మనకు సహాయపడుతుంది. కానీ ఈ లోకపు జ్ఞానము మనల్ని బెటర్ వ్యక్తిగా మార్చదు, మంచి వ్యక్తిగా మార్చదు. ఈ లోకాన్ని కూడా మంచి లోకంగా ఈ జ్ఞానం మార్చదు అనే విషయాన్ని మనం